ఏమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా ఈ స్టోరీలో? మీరు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు వదిలి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు వచ్చారు? అది లవ్ మ్యారేజ్ ఉన్నది. చిన్నప్పటి నుంచి ఇష్టపడింది. మేనర్కి సంబంధం మా అయ్య కొడుకు అయిందని చిన్నతనంలో మాకు పెద్దల ద్వారాగా సంబంధంలో పెళ్ళి అయింది. కానీ మా అత్తగారి ఇంట్లో చిన్న జమ్మిల్లు, చాలా చిన్నది. తిరిగిదాకా ఇందులో ఇంత ఉంటుంది ప్లేస్. తిరిగిదాకా కూడా ఎందుకు సేఫ్టీ లేదు. మా ఇద్దరికి పడుకోవడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనే మా ఆడపడ్డ గారు బాగుంది పుస్తకం చాలా ఇబ్బందిగా ఉంది. వేరేగా పెట్టమన్నాను, వేరేగా పెట్టినాను సార్. అలాగే 2-3 సార్లు అడిగా. 2-3 సార్లు అడిగి ఇదే సమాధానం వచ్చింది. ఇదే సమాధానం వచ్చిందని నేను మా అమ్మగారికి మా పుట్టింటికి వెళ్ళిపోయాను. వేరేగా పెడితే వస్తానని వీళ్ళు 2-3 సార్లు వచ్చారు మా ఇంటికి కూడా, మా ఊరు వచ్చి ఇదే మాట అన్నారు. వస్తావా రావా, ఏంటి వచ్చేసావు ఇలాగలగా, వేరేగా పెడితే వస్తాను లేకపోతే నేను రాను. కేవలం మీ భర్త వేరేగా పెట్టలేదని మీరు వెళ్ళిపోయారు? నేను వెళ్ళిపోయాను. వేరేగా పెట్టలేదు. చిన్న చాలా చిన్న జమ్మిల్లమ్మ. సరే ఓకే అమ్మా, అది కరెక్టే. అదే ఇంట్లో అంత చిన్న ఇంట్లో మీ భర్త ఉండగలిగాడు కదా, మీ అత్తగారు ఉండగలిగారు కదా. మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మీరు ఉండలేకపోయారు కదా. సరే తర్వాత అతను సంవత్సరంన్నర వరకు మీ గురించి వెయిట్ చేశాడు. ఇంకో పెళ్లి కూడా చేసుకుంటానని మీతో చెప్పాడు. అంటే మాకు ఫోన్ వచ్చిందమ్మా, నువ్వు రాకపోతే నీ పెళ్లి చేసుకుంటా అన్నారమ్మా. చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాం కదా, ఆయన అలాగా మాట్లాడతారు, ఆయన నేను రావాలని అనుకుంటున్నారు, ఆయన ఏం చేసుకోరని నేను. మీరు అలాగ అనుకొని సరే అని చెప్పేశారు. అంటే మీ ఉద్దేశము సరే అంటారు, మీరు సంవత్సరంన్నర వెళ్ళరు అంటే అతను అలాగే మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడని మీరు అనుకున్నారు. నేను అనుకున్నాను. ఎలా అనుకుంటారమ్మా అలాగా? కరెక్టా అనుకున్నది? నాకు ఆయన నమ్మకం మీద. కరెక్టే అమ్మా, నమ్మకం అంటే నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి అతను అలా ఉండాలా? ఆయన మీద నాకు నమ్మకం పెట్టి. నమ్మకం సరే అమ్మా, నమ్మకం కరెక్టే. బట్ నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి అతను పెళ్ళం ఒక చోట అతను ఒక చోట వాళ్ళ అమ్మతో ఉండి కష్టపడాలా? ఇదేం ప్రేమ? సరే అయిపోయింది, అతను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికన్నా మీకు బుద్ధి వచ్చి ఉండాలి, నేను చేసిన తప్పని మీకు తెలిసి ఉండాలి. అతను వదిలేయాలి. మళ్ళీ మీరు ఎందుకు వస్తారు అతని జీవితంలోకి? నా ఇంట్లో నా ఇంట్లో సమస్యలు వచ్చినాయి. నీకు వెళ్ళేటప్పుడు, అతను వదిలేసి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో సమస్యలు వస్తాయని నీకు తెలీదా?